మరి కాలం మారుతుంటే యుద్ధ తంత్రాలు కూడా మారుతున్నాయి. ఎంతో కాలం నుంచి మనం అనుకుంటున్నాం ల్యాబొరేటరీలో పనిచేస్తున్నాయి. ఏమిటివి? రోబో, ఇల్లు ఊడటానికి రోబో, తర్వాత పొలాల రోబో, ఇలాగ అనేక రకాల రోబోలు సృష్టించి ఆ రోబోల ద్వారా చాలా ఫలితాలు పొందుతున్నారు మనుషులు. మరి ఇప్పుడు యుద్ధ రంగంలో కూడా ఈ రోబోల పాత్ర ఉక్రెయిన్ ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం యుద్ధ రంగంలో ఒక ట్యాంకర్గా రోబోని వాడటం. ఒక వ్యాన్కి మిషన్ గన్ ఫిక్స్ చేసి దాన్ని ఎక్కడికైనా సరే ఎలా పంపించాలంటే అలా పంపిస్తూ, ఎక్కడ శత్రువు ఉన్నా సరే వారిని కాల్చి పడేస్తూ ముందుకు దూసుకుపోతున్నది. అక్కడ 100 మంది సైనికులు ఉన్నా సరే బెడవక భయపడక ముందుకు సాగిపోతూ వాళ్ళని చీల్చి చెండాడుతున్నది. ఇక్కడితో ఆగలేదు కదా, మరి డాగ్స్, ఆర్మీలో ఉపయోగించే డాగ్స్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఈ యొక్క రోబోల ద్వారా డాగ్స్ని క్రియేట్ చేశారు. ఆ డాగ్స్ కూడా సైనికులు వెంట పడి తరిమి వాళ్ళ కాలు పీకి చేతులు పీకి వాడు కదలకుండా చేస్తున్నాయి. మరి ఇంతటి తెలివితేటలు ఉక్రెయిన్కి ఉందా, జెలెన్స్కీకి ఉందా? వెనకున్న వాళ్ళు ఎవరు? ముందు నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? మరి రష్యాకి సమయంలో ఆదుకునే సరైన మిత్రుడు, సాటి అయిన మిత్రుడు ఎవరు కనబట్టలేదు. యుద్ధం ఎప్పుడు, ఏ రోజు ఎవరు అధికంగా ఉంటున్నారో, ఎవరు బాగా నష్టపోతున్నారో సంగతి తెలియట్లేదు. ఏదేమైనా సరే చిలిపిగా మొదలుపెట్టిన యుద్ధం చిలికి గాలవాని అయినట్టుగా 3 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. 2 దేశాలు అంటే ఉక్రెయిన్కి ఎలా లేదనుకోండి, దాన్ని సపోర్ట్ చేస్తున్న నాటో దేశాలు కూడా దివాలా తీస్తున్నాయి. మరి అలాంటి స్థితిలో రష్యా దివాలా తీయడం కాక ఇంకేమవుతుంది? పాపం ఉన్న పెట్రోల్ అంతా కూడా తక్కువ రేటుకి ₹1 పావులాకి బేడకి అమ్ముకుంటున్నారు పాపం. ఇవన్నీ వచ్చి యుద్ధ రంగంలో కొత్త మెలకువలు, కొత్త సాధనాలతో ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనా సరే చర్చల ద్వారా జరిగితేనే సామరస్యం అన్న మోడీ మాటలు నిజమండి.